సత్య, శృతి, నాకు ఒక చిన్న డౌట్. చెప్పు శృతి. ఆర్గానిక్ ఫార్మింగ్ కి నేచురల్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఏంటి సత్య? అవును శృతి, యాక్చువల్ గా చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ఒకటే అనుకుంటారు, కానీ యాక్చువల్ గా కాదు. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో మన నాటావు అనే దాంతో అసలు పనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రకరకాల జంతువుల మాన్యూర్ ఉంటది కదా, దాన్ని వాడతారు. తర్వాత వెర్మీ కంపోస్ట్ వాడతారు. ఇవన్నీ కాకుండా మార్కెట్ లో దొరికే కొన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా వాడతారు. సో ఇవి యాక్చువల్ గా రైతుకి చాలా ఎక్కువ కాస్ట్లీ అయిపోతాయి ఇట్లాంటి ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడాలంటే. ఇన్ ది సేమ్ టైమ్ దాంట్లో ఎంతో కొంత కెమికల్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదనమాట మెయిన్ డిఫరెన్సెస్. నేను ఇంతకుముందు చెప్పా కదా, మిగతా జంతువుల యొక్క మాన్యూర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వేయాల్సి వస్తుంది పొలంలో. వీటి వల్ల ఏమవుతుందంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటివన్నీ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి, గ్యాసెస్ బయటకి. అది కూడా ఎన్విరాన్మెంట్ కి మంచిది కాదు. ఇదనమాట మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో. నేచురల్ ఫార్మింగ్ మెయిన్ గా మన దేశీ ఆవుతోని ముడిపడి ఉంటది. దేశీ ఆవు నుంచి వచ్చే పేడ, మూత్రం, వాటితోటి ఘనజీవామృతము, ద్రవజీవామృతం ఇలా చేసుకొని మనం పొలానికి ఇస్తాము. అండ్ రైతు ఏ ఫర్టిలైజర్ షాప్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఏదైనా మహా అయితే కిరాణా కొట్టుకెళ్లి ఆ శనగపిండి, బెల్లం ఇవి మాత్రమే అవసరం అవుతాయి. మన చుట్టుపక్కల ఉన్న ఆకులతోని కొన్ని కషాయాలు, నీమాస్త్రం, అగ్నాస్త్రం ఇలాగా అవి ప్రిపేర్ చేసుకొని వాటిని మాత్రమే పొలానికి ఇస్తాము. ఎటువంటి కెమికల్స్ వాడని అవసరం లేదు ఈ నేచురల్ ఫార్మింగ్ లో. అండ్ మెయిన్ గా ఇంకొక విషయం ఏంటంటే, ఈ విలేజెస్ ఏదైతే అందరూ ఉన్నారో రైతులు ఫర్టిలైజర్స్ ఇవన్నీ కొనడం వల్ల కొన్ని వేల కోట్లు అబ్రాడ్ కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం అరికట్టవచ్చు నేచురల్ ఫార్మింగ్ యూస్ చేసి. అండ్ మనకి హెల్త్ కూడా చాలా బాగుంటది. ఆర్గానిక్ ఫార్మింగ్ కంటే నేచురల్ ఫార్మింగ్ చాలా బెటర్ అండి. మీ ఫ్యామిలీకి ఫుడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వైస్ గా చూస్ చేసుకోండి.